బా ఏం ఆఫీస్ అయిపోయిందా? చేస్తున్నావు బ్రో? అయిపోయింది, ఆఫీస్ అయిపోయింది. ఏం సమాచారం? ఏంలే, నాకు ఈ రోజు ఏం పని లేదు. ఉండే పనులన్నీ కంప్లీట్ ఓకే. చేసి యూట్యూబ్ లో చూస్తా ఉంటే అది ఏం రా, మీ ఏంటి? పుట్టపర్తి పెద్ద వార్త వస్తుంది, ఏం కథ? ఏం ఫోటో ఈవెంట్ ఏమైనా ప్లాన్ చేయాలా కొత్తగా నువ్వేమన్నా? కొత్తగా నేను ఈవెంట్ కాదురా స్వామి, అది ఇది భారీ డిఫెన్స్ ప్రాజెక్ట్ వస్తుంది ఇంక రేపే. ఆ, ఏమి రాజ్నాథ్ సింగ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు ఏమి ఇది శంకుస్థాపన చేస్తున్నారప్ప పెద్దగా. అబ్బో సూపర్ తెలిదేమే. బా. మాకు ఇంతవరకు న్యూస్ తెలియట్లేదు. పుట్టపర్తి అంటే మనం వినాలనుకున్నది ఏదో సాయిబాబా టెంపుల్ స్పెషల్ ప్లేస్ అనుకున్నాం కదా, మళ్ళీ ఇలా ఉందని అందరూ మరి. అదే అనుకున్నారు, స్పిరిచువల్ పుట్టపర్తి సాయిబాబా చనిపోయినాక మళ్ళీ తగ్గుముఖం పట్టింది, జనాలు ఎవరు లేరు అనుకున్నారు. బట్ ఆ ఆధ్యాత్మిక అదేమి హాస్పిటల్, మళ్ళీ ఆ స్పిరిచువల్ అట్లే ఉన్నాయి. అవన్నీ భజనలు, వేరే వేరే ప్రోగ్రామ్స్ అన్ని చేసేవాళ్ళు, సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు. బట్ అయితే ఓకే. ఇది పెద్ద ట్విస్ట్ రా, ఇది చాలా పెద్ద ట్విస్ట్. ట్విస్ట్ అంటే అక్కడ ఏముంది అనుకుంటాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్విస్ట్ ఏముంది అక్కడ? ట్విస్ట్ మెయిన్ వచ్చేసి ఆడ పెద్ద ఎయిర్పోర్ట్ ఉంది, సాయిబాబా టైంలో ఎయిర్పోర్ట్ ఉంది కదా. సో అవును, ఇప్పుడు దాన్ని, వాళ్ళకి కూడా ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉంది పుట్టపర్తిలో. ఆ, అదే దాన్ని ఇప్పుడు కరెక్ట్ గా వాడకంలోకి తెస్తున్నారు మన బ్రెయిన్ చంద్రబాబు నాయుడు. ఓకే. ఏం మ్మ్. చేస్తాను ప్రజెంట్? కొత్తగా అయితే ఎయిర్ క్రాఫ్ట్, ఈ డిఫెన్స్ కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్, మళ్ళీ ఈ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ అని వస్తుందిలే, అది పెడుతున్నారు. ఓకే. అంటే ఖాళీగా ఎయిర్పోర్ట్ అంతా యూజ్ చేసుకుంటారు ఇట్లా వల్ల? కాలిగుండ ఎయిర్పోర్టే కాదు, అక్కడ దగ్గర దగ్గర ఎన్ని ఎకరాలు తెలిసిన, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు ఓకే. దగ్గర దగ్గర ఒక 150 ఎకరాల్లో టెస్టింగ్ కాంప్లెక్స్ పెడుతున్నారు. 100 ఓకే. ఎకరాల్లో ఆల్మోస్ట్ ఆఫీసులు వస్తాయి. ఇంకా ఓకే. ఇవన్నీ వస్తే ఖచ్చితంగా వాళ్ళకి స్టాఫ్ కి కావాల్సిన రెసిడెన్షియల్, టౌన్షిప్లు, ఇవన్నీ ఖచ్చితంగా కానే కావాల. ఇంకొకటి అయితే తెలుసా నీకు? ఓకే. 1,00,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అవుతుందప్ప. ఓకే. అయితే అక్కడ భయంకరంగా డెవలప్మెంట్ ప్లాన్ చేస్తున్నారు. డెవలప్మెంట్ ఇది ప్లాన్ అయింది, బట్ రిమైనింగ్ ప్లాన్ అంతా ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది సెటప్ కి హోటల్స్ కావాలా, స్టే చేసేకి హోటల్స్, భోజనాలకి ఇది కావాలా. ఇవి సింపుల్ అనుకుంటే ఇంకా మిగతావన్నీ సైడ్ కంపెనీస్ అన్ని ఉంటాయి. ఇప్పుడు కియా వచ్చింది కదా, కియాకి అవును, కియా ఆల్రెడీ ఒకటే కాదు వచ్చింది. కదా, దాని పక్కల ఎన్ని కంపెనీస్ వచ్చినాయి. సేమ్ సబ్ అలాంటిదే సబ్ ఈడ కూడా రిపీట్ అవుతుంది. నాకు తెలిసి ఓకే. కొచ్చెరు, కదిరి, ఓడిసి, మీ ఏరియాలంతా ఫుల్ దీని డెవలప్మెంట్ ప్రభావం అయితే ఉంటుందప్ప, దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. పుట్టపర్తిలో ఇలా చేస్తే మన సరౌండింగ్స్ ఏరియాస్ ఎలా డెవలప్మెంట్ అవుతాయి? సరౌండింగ్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఆడ పని చేసే వాళ్ళకి కానే కావాలి కదా, స్టే కావాలి కదా. ఇప్పుడు అది ఎంతమంది పుట్ కియాలో పనిచేసే వాళ్ళు అనంతపురం నుంచి వస్తున్నారు, బత్తలపల్లి, పెనుగొండ, గోరంట్లలో ఎంతమంది ఉన్నారు, హిందూపురం నుంచి అవునవును. ఎంతమంది పోతున్నారు, అట్లా ఆ అవును. సరౌండింగ్ అంతా, ఆ సర్కిల్ అంతా పెరిగిపోయింది కదా. ఇంతకు ముందు మాదిరి అవును. హిందూపూర్ అంటే ఏం తెలుసు, బాలకృష్ణ, అంటే అక్కడ ఎన్టీఆర్, అవి తప్పితే. జాబ్ అంటే ఉం? జాబ్స్ కూడా అక్కడ చాలా బాగా ఉంటాయి అనమాట. ఖచ్చితంగా ఉంటాయి. ఇన్ని రోజులు ఎంప్లాయ్మెంట్ అందరికి. ఈ ఐటీ సాఫ్ట్వేర్ అంటున్నారు కదా, అవును. దానికంటే ఎక్కువ శాలరీలు ఇప్పుడు నీకు ఈ టెక్నికల్ జాబ్స్ లో ఉంటాయి. టెక్నికల్ లో కూడా ఓకే. సేమ్, ఈ డిఫెన్స్ సంబంధించి మెకానికల్ రిలేటెడ్, డ్రోన్ రిలేటెడ్, ఏరోస్పేస్, చాలా చాలా ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయప్ప. ఓకే. ఆ, మళ్ళీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయినప్పుడు అక్కడ ఒక రిస్ట్రిక్షన్ కూడా ఉంటాయి కదా? ఏముంటాయి రిజిస్ట్రేషన్స్? ఏ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయి కదా ఆ అది ఇప్పుడు అక్కడ కూడా ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు వస్తున్నప్పుడు? ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు రేపు గాన వీళ్ళు వచ్చి శంకుస్థాపన చేస్తే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఆ లోకల్ వాళ్ళు ఏం తెలుస్తుంది అవును. తెలిసిన, రేట్లు పెరిగి పెంచేస్తాను, అది కొందాము ఇది కొందాము అంటారు. బట్ అయితే ఈడ చాలా జాగ్రత్తగా ఉండాల. అనవసరంగా ఎవడో చెప్పినాడు అనేసి ఆడ కొనేకపోతే చాలా కష్టం. ఇది ఓన్లీ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నువ్వు కదిరిలోనో గోరంట్లలోనో ఇల్లు కొంటే, లేకపోతే సైట్ కొంటే, నీకు ఆ మండలం ఓకే. ఆఫీసు ఎంఆర్ఓ దగ్గరికి పోతే సరిపోతుంది. బట్ ఓకే. ఈడ అలా ఉండదు. అక్కడ ఈడ ఏమైనా రూల్స్ ఏమైనా ఉన్నాయా అక్కడ కొనాలి ఇలా ఏమన్నా చేయాలనుకుంటే? అవును, ఖచ్చితంగా. ఇప్పుడు ఇమీడియట్ గా నేను రెసిడెన్షియల్ ఫ్లాట్లు పెడతాను, ఇన్ని ఎకరాలు ఉంది, ఇన్ని ఆ, సెంట్లు ఉంది అనేవాళ్ళు
కొనే కంటే ముందర అంటే అపార్ట్మెంట్స్ కి కమర్షియల్ బిల్డింగ్స్ కి దానికి ఉంటాయి రూల్స్, లేదా ఏమైనా అదర్ ల్యాండ్స్ కి అలానే ఉంటాయా? ప్రతి దానికి ఉంటాయి. ఇప్పుడు అపార్ట్మెంట్స్ దీనికి కొన్ని కండిషన్లు ఉన్నాయి. ఓకే. కండిషన్లు ఒకటి కాదు. దానికి చెప్పుకుంటా పోతే యాక్చువల్గా చెప్తాను చూడు. దానికి మామూలుగా రన్వే ఎక్స్పాన్షన్ ఉంటుంది. ఇప్పుడు ఉండే రన్వే ఏముందో అది కాకుండా ఇంకా ఓకే. పెద్దగా ఎక్స్పాన్షన్ చేస్తారు. మామూలుగా ఈ అవును. ఏటీసీ టవర్ అంటారు. అంటే ఈ ఫ్లైట్ వచ్చేది పోయేది కమ్యూనికేషన్స్ అంతా ఆ, ఒక ఓకే. సెంటర్ నుంచి అన్ని ఆల్ ఓవర్ వరల్డ్కి పోయేటట్లు ఒక ఏటీసీ టవర్ అనేది వస్తుంది. అది అవును. కాకుండా ఇంకా టెస్టింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఖచ్చితంగా ఆడ ఉంటాయి. సో ఇవన్నీ ఓకే. వచ్చేటప్పుడు అక్కడ ఏమి జరుగుతుందంటే మెయిన్ ఎత్తైన బిల్డింగ్స్ కి రెస్ట్రిక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. అపార్ట్మెంట్స్ కానీ కమర్షియల్ బిల్డింగ్స్ అవి ఏవి కట్టేయలేదు. ఒకవేళ అది ఓకే. ఏదన్నా ఉంటే కూడా ఈ అథారిటీస్ వాళ్ళకి ఒక ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు. ఆ ఓకే. డాక్యుమెంట్ రిలీజ్ చేసి ఆ డాక్యుమెంట్ లో లేని జాగాలు మాత్రం ఏదైనా కొన్నా అమ్మినా బెనిఫిట్ ఓకే. ఉంటుంది. కానీ లేదంటే వీళ్ళంతా గుండు చేపించుకోవాల్సిందే. సో అది తీసుకున్నోళ్ళు కాకుండా ఏం తీసుకున్న వాళ్ళు రూల్స్ అంతే. ఏం తీసుకోకుండా తెలుసుకుంటే మాత్రము చాలా ఇదైపోతుంది అక్కడ. ఆ, అవును అవును. దానికి ఎన్ఓసి కంపల్సరీగా అప్లై చేసుకోవాలా. ఇప్పుడు ఎన్ఓసి నువ్వు పోయినావంటే అంటే ఒక ప్రాపర్టీ అమ్మాలన్నా నువ్వు ఎంతో కష్టపడి ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటావు, రేట్లు పెరుగుతాయి అది ఇది అవును. అనేసి. నువ్వు ఖచ్చితంగా. ఏంది తెలియకుండా ఎన్ఓసి తీసుకోకుండా ఆ లోకల్ అథారిటీస్ అండ్ ఈ కంపెనీ అథారిటీస్ తో నీకు ఓకే. చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎందుకు ఓకే. ఎందుకు చెప్తానంటే ఈ ఆహా. డ్రోన్ ఫ్లయింగ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఆడ ఓకే. డ్రోన్ ఇవన్నీ ఎగురుతాయి కాబట్టి వాళ్ళు ఆ ఆ, కండిషన్స్ లో ఈ హైట్ అనేది వాళ్ళు చూసుకుంటారు. అది కాకుండా మొబైల్ టవర్ పర్మిషన్స్ కూడా ఎక్కువ ఇవ్వరు. ఓకే. అది ఈ హై బీమ్ లైట్స్ వస్తాయి కదా, దానికి అవునవును. సంబంధించిన రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇంకొకటి ఓకే. ఈ బర్డ్స్ ని కంట్రోల్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఎక్కువ ఓకే. చెత్త తీసుకొని ఇప్పుడు పుట్టపర్తి చెత్త అంతా ఎత్తుకుపోయి ఆడ బయట వేసేయట్లేదు. ఎందుకంటే ఆడ బయట వేసినాం అనుకో ఏదో ఓకే. కోడి పిల్లో ఇంకోటో పక్షికి దాని తినేకి గద్దలు అవి వస్తాయి. సో ఆ పక్షులన్నిటిని రెస్ట్రిక్షన్ చేయాల. సో అంటే ఓకే. ఆడ ఇట్లా గార్బేజ్ డంపింగ్ కానీ ఇంకోటి కానీ ఓకే. మొత్తం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇవి ఫ్లైట్స్ కి డేంజర్ అవుతుంది కదా. అవునవును. ఆ, ఖచ్చితంగా. అర్థమైందా? ఇప్పుడు అర్థమవుతుంది. సో ఫ్యూచర్ ఏం చేయాలంటే ఇది ఎక్స్పాన్షన్ ఖచ్చితంగా అవుతుంది. ఓ, ఎవరైనా ఓకే. కొనేవాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేయాలంటే జోనింగ్ మ్యాప్స్ ఖచ్చితంగా వాళ్ళు చూసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలా. ఓకే. అంటే ఓకే. ఇప్పుడు పుట్టపర్తి ఫ్యూచర్ లో కంప్లీట్ గా ప్లాన్ ఎయిర్ ఫోర్స్ సిటీ అవుతుందంటావా? ఖచ్చితంగా ఎయిర్ స్పేస్ ఏరోస్పేస్. సిటీనే అది. ఏరోస్పేస్ సిటీనే ఖచ్చితంగా అది అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఓకే. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరుకు దగ్గరలో ఉంది, అందరూ చేసుకోవచ్చు. సో మన అరే. చంద్రబాబు ఏమైనా చేసినాడు అంటే ఆయన ఖచ్చితంగా 100 ఎకరాలు అవసరం ఉంటే ఆయన 200 ఎకరాలు చేస్తాడు ఆయన. సో ఓకే. ఓకే. ఫ్యూచర్ ప్లాన్స్ అయితే ఈ యుద్ధ విమానాలే కాదు, ఇంకా అడిషనల్ గా వేరే వేరే ఆ, యాడ్ ఏమి అవుతుంటాయి. యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా పుట్టపర్తి ఓకే. లక్కీ ఓకే. అప్ప. మీ ఏరియా అయితే ఇంకా పుట్టపర్తిలో మనం ఉండడం చాలా లక్కీ ఇంకా. అవునవును. ఇన్ని రోజులు ఏది అంటే ఇన్ని పుట్టపర్తి రోజులు అంటే పుట్టపర్తి అంటే మనం ఓన్లీ టెంపుల్ అనుకుంటా అంటే ఉమ్, ఇప్పుడంతా చేంజెస్ అవుతున్నాయి. అవునవును చూడాలి ఇంకొక 2-3 years లో ఇంకా ఎలా డెవలప్మెంట్ అవుతుందో పుట్టపర్తి. అవును అవును. ఇన్ని రోజులు ఏ ఊరు అంటే మనం పుట్టపర్తి అంటే ఎవరు తెలుస్తుందిలే ఆ, అనుకుంటాంటిమి. అవును. బట్ ఇప్పుడు అట్లా లేదప్పా. ఇంకా పుట్టపర్తి అంటే ఇంకా మొత్తం ఆ, అందరికీ తెలుస్తుంది. ఎనియా అవునవును. అయింది నా పని. కొంచెం వేరే కాల్స్ ఓకే. వస్తున్నాయి. ఓకే. ఫైన్. సరే సరే ఓకే. 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 వెళ్ళు వెళ్ళు సరే. హుషారుగా ఓకే. వెళ్ళు. ఓకే. ఓకే. బై. ఓకే.